వామ్మో దేవుడా, మమ్మీ నువ్వు అప్పుడు కాలేజ్ బ్యాగ్ వేసుకుంటుండే, ఇప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకున్నావేంది మమ్మీ మళ్ళా? చూడండి వీళ్ళు ఇట్లా ఆడుకుంటూ వెళ్తారు, సో అందుకని వాళ్ళ మమ్మీతో. దోమలు ఎట్లా వస్తున్నాయంటే చూడండి, చేతులు బయటేసి పడుకున్నారు. తీ బావా చేది. ఎవ్రీడే మార్నింగ్ చిన్ని యొక్క ఆయుధాలు ఇవన్నీ. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాకిళ్ళు లేవు ఎవరికి, డోర్ ముందర ఎంత ఖాళీ ఉంటుందే మన వాకిళ్ళు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. టాయిలెట్ స్మెల్ వస్తుంది. మమ్మీ డైపర్ వేయలేదా ఈమెకి? ఎందుకు ఆఫ్ బాతా ఈరోజు? ఇంక అమ్మ ఉందంటే జొన్న రొట్టెలే ఉంటాయి కన్ఫామ్గా. అరే అదే ఎందుకులే మమ్మీ. సబ్స్క్రైబ్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ. చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ చేయక, అండ్ సో ఇప్పుడు టైం 6 అవుతుంది. అండ్ బావ వాళ్ళు అయితే ఇంకా పడుకున్నారు. అంటే నైట్ మూవీ చూస్తూ హాల్లోనే పడుకున్నాం. మస్కిటోస్ ఎక్కువైనాయి, అందుకనే నెట్ పెట్టుకున్నాం. బావా హ్యాపీగా పడుకున్నారు. చలి ఎక్కువగా ఉంది అసలు. దోమలు ఎట్లా వస్తున్నాయంటే చూడండి, చేతులు బయటేసి పడుకున్నారు. తీ బావా చేది. సో ఇంట్లో ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి నేను ఈ చెప్పులు వేసుకుంటా ఇంట్లో, ఎందుకంటే టైల్స్ కూడా బాగా కూల్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఫ్రెండ్స్, మా అత్తమ్మ ఇప్పుడే లేచింది. పొద్దున్నే కెమెరా పెట్టిన ఎందుకని అంటుంది. సో ఈరోజు వ్లాగ్ తీస్తున్నా అత్తమ్మ, అంటే మనం ఏమేమి చేస్తాం అనేది సో వీళ్ళకి చూపించాలి ఈరోజు. బావా ఎందుకు అట్లా గుడ్ల గుబ్బలాగా చూస్తున్నావు? వ్లాగ్ తీయాలంటే నీ హెల్ప్ కావాలి ఈరోజులే. ఇంత పొద్దున ఎందుకు స్టార్ట్ చేసినావు? మేము ఎట్లున్నాము, ఎట్లా తీస్తున్నాము? బాగానే ఉన్నావులే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకుంటా. దీనికేమో హీట్ వాటర్ పెట్టినావు కానీ నన్ను ఎందుకు లేపినావు మమ్మీ? నేనేం చేస్తా అని. మరి నాకు ఒక్కదానికి ఎట్లా అవుతుంది చెప్పండి. ఇది ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత 40 minutes గ్యాప్ తర్వాతనే మనం ఏమన్నా తినాలి. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. మేము ఒక్క నిమిషం. ఈరోజు ఈ కర్రీ చేస్తున్నా. అయితే టిఫిన్ అది ఏం చెయ్యట్లేదు, ఎందుకంటే మా అత్తమ్మ ఉందనుకో ఇంట్లో, మాకు రొట్టెల పండుగ ఉంటది. సో నేను వదిలేగా వెళ్ళేసిరా. ఫ్రెండ్స్, నేనైతే ఇల్లు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీకు తెలుసు కదా, ఈ మధ్య వర్కర్ని కూడా నేను ఆపేసానని, అండ్ ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. 2 బేబీస్ అయ్యేసరికి వర్క్ నాకు చాలా కష్టం అవుతుందని చెప్పేసి అగారో బ్రాండ్ నుంచి వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ చాలా యూస్ఫుల్. అసలు చిన్న చిన్న డస్ట్ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అండ్ నాకు చాలా నచ్చింది కూడా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని నేను మీతో క్లియర్గా చెప్తాను. అగారో వాక్యూమ్ క్లీనర్, ఇందులో స్పెషల్ ఏంటంటే డ్రై, వెట్ అండ్ బ్లో చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇచ్చారు మనకు ఒక టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ ఇచ్చారు. మనం దీనికి బ్రషెస్ని అటాచ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ బ్రష్, డ్రై వాక్యూమింగ్ చేసుకోవచ్చు. వెట్ అబ్జర్వింగ్ బ్రష్, క్రెవిస్ నోజల్ బ్రష్, మల్టీపర్పస్ బ్రష్. మనకు 2 క్లిప్స్ ఇచ్చారు టాప్ ఓపెన్ చేయడానికి. మోటార్ కూడా ఇచ్చారు. పవర్ఫుల్ 1600 వాట్స్ మోటార్. పెద్ద క్లాత్ బ్యాగ్ ఇచ్చారు ఫిల్టర్ చేయడానికి అండ్ డస్ట్ పార్టికల్స్ ని తీయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని వాషబుల్ కూడా చేసుకోవచ్చు. దీని కెపాసిటీ 21 లీటర్స్. రబ్బర్ ప్రొటెక్టివ్ కవర్ తో మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు, షాక్ కొట్టకుండా. ఇందులో 2 కనెక్టర్స్ ఉంటాయి, ఒకటి వాక్యూమ్ క్లీనర్, 2 బ్లోవర్. వాక్యూమ్ క్లీనర్ ని యూజ్ చేసేటప్పుడు ఫిల్టర్ ని టాప్ లో అటాచ్ చేయాలి. బ్లోవర్ ని యూజ్ చేసేటప్పుడు ఫిల్టర్ ని ఫ్రంట్ లో అటాచ్ చేయాలి. వీల్స్ కూడా ఇచ్చారు, ఈజీగా రౌండ్ తిరుగుతాయి 360 degrees లో. హ్యాండిల్ కూడా ఇచ్చారు, ఈజీగా పికప్ చేయొచ్చు. ఇది వెయిట్ అరౌండ్ 6 kgs ఉంటుంది. పవర్ కేబుల్ ఏమో 5 meters లాంగ్ ఉండొచ్చు. చాలా ఈజీగా ప్లగ్ ఇన్ చేయొచ్చు. సౌండ్ అయితే పవర్ఫుల్గా ఉంది అండ్ లౌడ్గా కూడా ఉంది. శాంపుల్కి డస్ట్ వేసి చూపిస్తాను. వావ్, 1 టైంలోనే క్లీన్ అయిపోయింది. ఫ్లోర్ బ్రష్లో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండిల్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సోఫా అండ్ అదర్ ఫర్నిచర్స్ కింద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్రెవిస్ నోజల్ ట్యూబ్తో మనం ఈజీగా వాల్స్కి ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ బ్రష్తో స్టబన్ డస్ట్ని, విండోస్కి డస్ట్ని ఈజీగా ఒక్కసారి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒకేసారి క్లీన్ అయింది. వావ్, వాటర్ చూడండి కంటైనర్లోకి వచ్చేసాయి.
వరి అవ్వద్దు రస్ట్ అవుతుందని, అది స్టెయిన్లెస్ స్టీల్. క్లీన్ చేసుకున్న తర్వాత వైర్ని ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అగారో బ్రాండ్ వాక్యూమ్ క్లీనర్ ఎంత బాగుందో. అండ్ ఇల్లంతా చిటికలో క్లీన్ అయిపోయింది. సో నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో వెళ్ళి వెంటనే ఆర్డర్ చేసుకోండి. చూడండి బుడ్డ అమ్మ బోర్ల చూడండి 6:20 ఏమవుతుంది. ఇప్పుడు ఈమె డోర్ తీస్తుంది. ఇంత చల్లగా ఉంది, మరి పిల్లలకి చల్లగా బట్టలు తెచ్చేసింది. ఇక ఎవ్రీడే మార్నింగ్ చిన్ని యొక్క ఆయుధాలు ఇవన్నీ. చూడండి యుద్ధానికి బయలుదేరింది చిన్ని. కానీ సన్ రైజ్ మస్తు వచ్చింది కదా చిన్నగా. ఎవ్రీడే ఇక చిన్నిది ఇప్పుడు ఒక పని అవుతూ ఉంటుంది. ఈరోజు కొంచెం తొందరనే లేచినట్టుంది. మా ఇంటి దగ్గర సన్ రైజ్ చూడండి ఎట్లా వచ్చింది కదా, బాగుంది కదా. డైరెక్ట్ ఇట్లా దర్వాజా నుంచి ఇంట్లో కొట్టేస్తుంది సన్ రైజ్. వీళ్ళు డైలీ ఇట్లా ఎందుకు తుడుస్తారో అర్థం కాదు నిజంగా. లేడీస్ బండలు అరిగిపోవా మమ్మీ? ఇప్పుడు వాకిలి ఏడుంది మమ్మీ మనకు? ఇది బాల్కనీ కదా. వాకిలి అంటే కింద రోడ్డు మీద. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాకిళ్ళు లేవు ఎవరికి. వాకిళ్ళు కాస్త ఇది డోర్ ముందర ఎంత ఖాళీ ఉంటుందే మన వాకిలి. ఇట్లా ముగ్గు అనేసరికి ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి మీకు. నాకైతే ముగ్గు అనేసరికి నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వేరే ఆంటీ వాళ్ళు ఇట్లా యంగ్ లేడీస్ ఉంటుంటారు కదా, వాళ్ళు ముగ్గులు వేస్తుంటే నేను అట్లా చూసుకుంటూ తిరుగుతుండే స్కూల్కి వెళ్ళేటప్పుడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ అంటే ముగ్గులు బాగున్నాయని చూస్తుండే, ముగ్గులు మంచిగా వేస్తున్నారని చూసుకుంటూ తిరుగుతుంది. సో ఈమె ముగ్గేసింది. ఎవరికన్నా కనిపిస్తే కామెంట్ చేయండి. ఏమైంది? సరే పొల్లపల్లికి ఇక ఈమె ఆయుధాలు ఇవన్నీ పొద్దున్నే ఉంటాయి అన్నట్టు. ఇదిగోండి ఇది చీపిరి. ఏం కర్రీ గురించి మమ్మీ అది? అమ్మో ఫ్రెండ్స్, వెనక చూడండి నాయన. ఈరోజు అదృష్టం నిజంగా ఎంత బాగుందో మనకి కదా. లేకపోతే చిన్ని నెత్తి పట్టుకుంటుండే. నిద్ర లేచింది మహిళా లోకం. ఏమైంది జగతి? ఏమైంది? వెనకాల నొప్పి అయిందా? వెంట్రుకలు ఇట్లా ఉన్నాయి అంటున్నావా? తీయాలా? తీయాలా? రబ్బర్ పెట్టుకుంటే ఇక్కడ పోయింది అంటున్నావా? అంత మంచిగా వండుకున్నావు మరి నువ్వు. పందిబొరినట్టు బొర్లుతే అట్లనే పోతుంది. గుడ్ మార్నింగ్ జగతి. కమ్ 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 ఇట్లా నా దగ్గరికి రా. కమ్ 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 కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. టాయిలెట్ స్మెల్ వస్తుంది. మమ్మీ డైపర్ వేయలేదా ఈమెకి? చూడు ఆ బెడ్షీట్ నిన్న నమ్మన్నా మళ్ళా చూడు ఎట్లా అయింది. అంతలోపు నేను జగతికి స్నానం చేయించుకొని వస్తా. మామనేమో చామగడ్డ పొట్టొలుస్తున్నాడు. గ్రేటే ఈరోజు అసలు నిద్ర లేచింది ఆమెనే అంటే. డైలీ అయితే మేము లేపాల్సి వస్తుంది. ఈ జడలు ఎందుకు ఇప్పేసుకున్నది ఆమె? ఒక జడ పోయింది, ఒక జడ ఉంది. బోయ్ ఎన్నిసార్లు చెప్తావు గుడ్ మార్నింగ్? సో జగతి బాత్ కంప్లీట్. ఎందుకు హాఫ్ బాత్ ఈరోజు? నిన్ననే హెడ్ బాత్ చేసింది. సో మీరు కూడా మీ బేబీస్కి గర్ల్స్ ఎవరైనా ఉంటే ఎవ్రీడే హెడ్ బాత్ చేపియకండి, డే బై డే హెడ్ బాత్ చేపియండి. ఏమైంది బాగాలేదా? మమ్మీ వేస్తుంది ఆగు తీసేసి. ఆమెకు అట్లా నచ్చట్లేదు. వణుకుతుందా? చూద్దాం లిప్స్ వణుకుతున్నాయా? సో అమ్మనేమో ఇక్కడ ఇంక అమ్మ ఉందంటే జొన్న రొట్టెలే ఉంటాయి కన్ఫామ్గా. సో ఎవ్రీడే మనకి ఇంట్లో జొన్న రొట్టెలు తప్పకుండా ఉంటాయి అన్నమాట. చూడండి పండుకున్నదా?
ఈమె చూడండి నా వర్క్స్ అన్నీ ఖరాబ్ చేయనీకి వచ్చింది. నేను వీడియో చేస్తుంటే ఏ జగతి జరు పక్క జరును జరుగా. ఈ జడలు వేస్తుంటే అసలు మామూలు హెడ్ ఏక్ ఉండదు పాపం పిల్లలకి. జడలు వేస్తే చిరాకు వస్తుంది కదా, రాదా? దావు. సో అమ్మ చూడండి అవి ఉడుకుడుకు అవి చేసుకొని వచ్చింది. జగతికి కూడా రొట్టె అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. సో ఈ గ్యాప్లో శామగడ్డ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఎవరైనా మంచిగా తెంపి వేస్తారు కదా, ఈమెనేమో కత్తితో నా ముక్కలు ముక్కలు కోసేస్తుంది కొత్తిమీర. మీకు జొన్న రొట్టెలు చేస్తుందమ్మా. ఏమైంది? రొట్టినా తినాలా? నేను బ్రష్ చేయలేదమ్మా, పట్టుకో నువ్వే తిను. జగతికి రొట్టెలు అంటే చాలా ఇష్టం. ఎవరిని అంటున్నావు మమ్మీ? సాంగా? ఇట్లా హ్యాండ్ పెట్టుకోవాలి తగ్గేటప్పుడు కదా. జగతికి తెలుసు అవన్నీ తెలుసా? జగతి చల్లగా చూడు. ఆమె తింటుండే కదా బావా, కొంచెం తక్కువ. ఆమెను వదిలేసే బావా, ఆమె తింటది. వదిలేసే ఆమెను తింటది. కాదు మమ్మీ, కాలుతున్న దాన్ని ఇట్లా తింటుందా? ఆమె డ్రెస్ కి రుచుకుంటుంది. అవును, ఇవి ఇష్టం అండ్ ఇవి ఇష్టం అన్నట్టు. అమ్మా పురుగు కాదు అది, అది అట్లా కాలుతుంది రొట్టె. పదర 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 అనుకుంటా పోతుంది ఇక కదా జగతి. ఎందుకు జగతి? మమ్మీ ఎందుకు, నేను ఎందుకు వద్దు? నువ్వు చెప్పు మమ్మీ రీజన్ ఏందో. మమ్మీ అయితే మంచిగా ఆడిపించుకుంటూ తీసుకెళ్తాను, డాడీ అయితే చెత్తలాగా ఆడి తీసుకెళ్లి పడేసి వస్తాం. నేనైతే బండి మీద జర్ర మంది తీసుకెళ్ళి 2 నిమిషాల్లో. కోల్డ్ ఇప్పుడు కొంచెం తగ్గింది ఇద్దరికి ఇంట్లో, చిన్నమ్మకి పెద్దమ్మకి ఇద్దరికి కోల్డ్ ఉండే. పద వెళ్ళిపోదాం. ఎస్, ఆ కార్ ఎందుకు? కార్ ఆడబడేసి. వద్దు నాన్న, కార్ మేడం తిడుతుంది. నేను కార్ నాకు కావాలి. మేడంకి ఎందుకు? మేడం పెద్ద ఆడుకోదు. మేడం ఏమి ఆడుకోదు. నో, బ్రష్ బాత్రూంలో పెట్టేసుకోవాలి, తీసుకెళ్ళొద్దు. దగ్గొస్తే బ్రష్ చేస్తావా? ఓకే, అర్థమైందా? స్కూల్కి వెళ్ళండి. వామ్మో దేవుడా, మమ్మీ నువ్వు అప్పుడు కాలేజ్ బ్యాగ్ వేసుకుంటుండే, ఇప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకున్నావేంది మమ్మీ మళ్ళా? అంటే మీ బేబీ వేసుకున్నావా? ఇటు జగతి, థ్యాంక్ యూ, బాయ్. అగో అరుచుకుంటూ వెళ్తూనే ఉంది ఈమె. అమ్మ దేవుడా, బాయ్. వాళ్ళు చూడండి, తిను మన సబ్స్క్రైబర్ యాక్చువల్లీ. జగతి రావట్లే అనుకున్నారా? వీళ్ళు ఇట్లా ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటారంట యాక్చువల్లీ. చూడండి వీళ్ళు ఇట్లా ఆడుకుంటూ వెళ్తారు. సో అందుకని వాళ్ళ మమ్మీతో వస్తుందంట జగతి. జగతి అక్క, మీ ఫ్రెండ్స్ వస్తున్నారు అక్కడ. ఈమెకి ఇట్లా రోడ్డు పైన తీసుకెళ్తే, నడుచుకుంటూ తీసుకెళ్ళాం అనుకోండి, ఇట్లా ఇసుకలో రోడ్డు పైన ఆడుతూ వెళ్తూ ఉంటుంది మంచిగా. ఏమేమి మాట్లాడుతుంది జగతి? బ్లూ కుక్ అన్న, బ్లూ కుక్. వద్దు జగతి, వద్దు. సారీ జగతి, మేము వచ్చినప్పుడే రావాలి కదా కిందికి. సారీ జగతి. సరే బాయ్ జగతి. జగతి స్కూల్ వచ్చేసింది. సో స్కూల్లోకి వస్తే జగతి ఇట్లా ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తామన్నమాట. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఆడుతూ ఉన్నారు. బాయ్ చెప్తుందా? వెరీ గుడ్. ఇదిగోండి ప్రేయర్కి ముందు అందరు ఇట్లా ఇక్కడ అంటే రాగానే క్లాసెస్ స్టార్ట్ చేయకుండా ఇట్లా ప్లే చేస్తారు అందరినీ. జగతి రాగానే స్టార్ట్ చేసింది. జగతి స్టన్ అయిపోయింది. ఇక మీ ఫ్రెండ్సా వీళ్ళంతా? ఫ్రెండ్సా?
చూడండి చిన్ని వ్లాగ్ చెప్పినందుకు నేను కూడా ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నేనే వస్తాను డైలీ, అప్పుడప్పుడు చిన్ని వస్తుంటుంది. ఇప్పటికి నేను 3-4 డేస్ ఆమె జాయిన్ అయినప్పటి నుంచి నేనే వచ్చిన. సో మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. సో ఎందుకంటే జగతి కూడా చిన్నితోనే ఎక్కువ రావాలనుకుంటుంది. నాకు కూడా అమ్మాయి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంతంగా నా వర్క్ నేను చేసుకోవచ్చు పొద్దున్నే లేచి. వీళ్ళేమో వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమో మేమిద్దరం ఇట్లా కాలేజ్ టైంలో అట్లా తిరుగుతుండే. ఇప్పుడేమో మా బేబీ డ్రాప్ చేసి మేమిద్దరం మళ్ళీ ఇట్లా వెళ్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మమ్మీ నీకు? వింత ఉంది కదా. నవ్వుతుంది. సో అక్కడ నుంచి రాగానే కథ మైక దగ్గరికి వెళ్ళిపోతుంది చిన్ని. పాలు తాగలే కదా, 5 గంటలకు తాగింది. నీదా? మరి జగత్ ఎట్లా మమ్మీ? అది పెద్ద తల్లి, చిన్న తల్లి. వా, ఈ తల్లి ఇట్లా చూస్తుంది ఎందుకు? ఇట్లా చూస్తుంది. మంచి తల్లి. సో మంచిగా నైట్ అంతా వండుకుంటుంది. మంచిగా మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ 8:30 ఆ టైంకి లేచింది. మైక ఇన్స్టా ఫాలో అవ్వండి. మైక చెప్తుంది నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వట్లేదు. పెడతా వీడియోస్ కొంచెం వరకు. అగో 2 అంటుంది. సో ఆమెను పంపించి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు వచ్చి గిన్నెలు తోముకొని తర్వాత తినాలి. ఇక్కడ అమ్మనేమో టమాటా చారు పెట్టనీకే చూస్తుంది. ఏందమ్మా? మంచిగా ఒక కూరనా? అంటే ఏమైందంటే మేము చామగడ్డ తింటాము. నాయనని డాక్టర్ చామగడ్డ తినొద్దు అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ టమాటా చారు పెట్టాల్సి వస్తుంది అమ్మ. ఈవినింగ్ కల్లా అయిపోతాయి ఇవన్నీ. ఈ పొయ్యిని రోజులో 4 సార్లు తుడుచుకుంటుంది మేము. ఓకే ఎందుకు మమ్మీ దాన్ని తుడిచి అరగొడతావు? ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు. ఇంకా సాయంత్రం చాయ్ పెట్టుకునేటప్పుడు అరే అదెందుకులే ముయ్యి. సరే ముయ్యిలే అవన్నీ ఎందుకు కానీ. సీసాలన్నీ నింపేస్తున్నాడు. కాదు నిన్న మామ ఏమన్నా తెలుసా, మిర్చిలు ఇచ్చినోడు ఎవడో అన్నే మిర్చిలు ఇచ్చి కంట్లో చెక్కుతుంటారంట. ఎందుకు? అందులో విత్తనాలు లేవంట, హైబ్రిడ్ అంట. విత్తనాలు లేవా? చూద్దాం ఇట్లా ఇరుసాం ఒకటిరు. హాయ్, ఇప్పుడు ఎందుకు వండుకున్నావు మైక నువ్వు? పండుకుంటావా నువ్వు? అర్రే ఓకే బాయ్. చూడండి 9:20 అవుతుంది. సో ఈ టైంకి మా టిఫిన్ టైం కదా మమ్మీ? అంటే మేము డైనింగ్ టేబుల్ ఉన్నా కిందనే కూర్చుంటాం. డైనింగ్ టేబుల్ నిజంగా ఎందుకుందో మాకే తెలియదు అసలు. అంటే సామాన్ పెట్టనీకి ఉంటుంది అది. కిందనే కంఫర్ట్ అనిపిస్తుంది. ఎస్ అవును. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు తింటారు. ఇంకా అమ్మ నాన్న పైన కూర్చొని తింటారు. ట్రై సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ వద్దులే, తిను. నువ్వు తినేసి. ఏమైంది మమ్మీ? సూపర్ ఉంది. జగతి కారం ఉందన్నది. మైక తినేసిందా మరి? అయిపోయింది. ఏంటి మైక? చిన్నదంట. చెప్పు మామ, మంచిగా ఉంచుడు. రండి, నేను ఒక్కదానే కూర్చున్నా. తిను మమ్మీ. రండి కదా. బ్లాగ్ ఇదన్నమాట, మార్నింగ్ బ్లాగ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ఇదే షెడ్యూల్ ఉంటుంది ఎవ్రీడే. సో మా ఇంట్లో కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూపిద్దాం అనుకున్నది చిన్ని. సో అంటే చాలా డేస్ అయిపోతుంది కదా బ్లాగ్ కూడా చేయక, అందుకనే నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.